నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. హన్మకొండలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నద్ధమైన కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. అందులో భాగంగా కరీంనగర్ 47 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు బాబుజాని గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ 27, 2025 రోజు ఉదయం 9 గంటలకు 47వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోస్టర్లను అతికించే పనిలో పడ్డారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి హన్మకొండలో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి 2 గంటలకు కరీంనగర్ హౌసింగ్ బోర్డు చౌరస్తా నుండి బస్సులో బయలుదేరి వెళ్లనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోని ఈ కార్యక్రమంలో వారితో పాటుగా కరీంనగర్ 47 డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మున్నా షాఖాన్, జనరల్ సెక్రటరీ శంకరన్న, యూత్ వింగ్ ఖాజా అఫ్రోజ్, ఖాలిద్, ఫైజన్, షినాన్, అమాన్, షఫీ, కుమరి అశోక్, లీలక్క, నర్సింగ్, లక్ష్మణ్, శేఖర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అందరికీ అల్పాహారాన్ని అందించడం జరిగింది. సందమయ్యో సందమయ్యా సాగునోట్లగా వెండి సందమయ్యో సందమయ్యా సంక్షేమ పథకాలు సందమయ్యో సందమయ్యా ఇంటింటికి చేరినవి సందమయ్యో సందమయ్యా మీద గులాబీలు పూసనంత గులాబీల పరిమళాలు పల్లె పల్లె గులాబీల పరిమళాలు సందమయ్యో సందమయ్యా వెదజల్లే పల్లె పల్లె తెలంగాణ పిల్లల తెలంగాణ జిల్లల 3000 సౌభాగ్య లక్ష్మి 15 లక్షల ఆరోగ్య రక్ష కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష ప్రతిలోన పరుగులెత్తకారు పాలన గింజవరు సాటిరారు ప్రపంచ దేశాల కొనియాడిన తీరు మళ్ళీ రావాల గులాబీ సంకారు సారే మన సారే కేసీఆర్ రావాలంటున్నారే తెలంగాణ పిల్లల మల్లకారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లలలో. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చలో వరంగల్ సభకు, చలో వరంగల్ మహాసభకు. వచ్చినటువంటి మిత్రులకు, నా వాడ ప్రజలకు మరియు మా జనరల్ సెక్రటరీ శంకరన్న గారికి, మా వైస్ ప్రెసిడెంట్ మున్నా షాబాయ్ గారికి, మరియు ఆడబిడ్డ లీలా గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ కూడా తెలంగాణ శుభాభివందనాలు. ముఖ్యంగా ఇవాళ 2 గంటలకు ఇక్కడి నుంచి వరంగల్ మహాసభ చతుర్థి మహాసభకు మనం వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ బస్సు వస్తుంది. ఆల్రెడీ మనం ఎవరైతే పేర్లు చెప్పామో
వారందరూ కూడా వచ్చి 2 గంటలకు ఇక్కడ నుంచి ఎక్కి మనం ఆల్రెడీ ఎల్కతుర్తి సెంటర్కి వెళ్దాం. కేసీఆర్ గారి మీటింగ్ 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక 10 లక్షల మందితోని అక్కడ మహాసభ కనీ వెనుగని రీతి లోపల భారతదేశం లోపల కూడా కనీ వెనుగని రీతి లోపల జనసందోహంతో పెద్ద భారీ ఎత్తున అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాను. దానికి మన ఇక్కడ నుంచి కమలాకర్ అన్న గారి నాయకత్వం లోపల మనం అందరం కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి మరి ఒక్కసారి నేను మన అతిథులందరికీ, నా కుల బాంధవులకు మరియు మా వాడ ప్రజలకు అందరికీ కూడా అందరూ ఇక్కడికి వచ్చి మనం బస్ ఎక్కి మనం వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు మనం అందరం ఇక్కడ టిఫిన్స్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. మీరు వచ్చినటువంటి అతిథులందరికీ కూడా ఈ టిఫిన్స్ అరేంజ్మెంట్. ముఖ్యంగా రెండవది ఏంటంటే 1 నిమిషం మనం పుల్గాం లోపల మన ఎవరైతే ముష్కర మూకులు, తీవ్రవాద ముష్కర మూకులు మన అన్నదమ్ములను కాల్చి చంపారో కాశ్మీర్లో, వారికి సంతాపంగా 1 నిమిషం మనం పాటిస్తాం. వారి ఆత్మశాంతి కావాలని అటువంటి ముష్కరులకు మోడీ గారి నాయకత్వంలో కూడా భారీ ఎత్తున అక్కడ మోహరించి ఒక్కొక్కరిని ఏరి కాల్చి పారేసేటువంటి ఆర్డర్స్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు యుద్ధం కూడా మొదలడానికి అవకాశం ఉన్నది. అటువంటి ముష్కరులు భారతదేశంలో ఎవరున్నా కూడా అదే విధంగా కాల్చివేయబడుతుంది. తీవ్రవాదం వైపు ఎవరైతే ఉంటారో వారికి కూడా క్షమించము. ఎందుకంటే మన అన్నదమ్ములు అక్కడ కాల్చివేశారు. కాబట్టి మనం 1 నిమిషం ఇక్కడ ఆత్మశాంతి పుల్గాం గురించి మరి మన 47 డివిజన్ నాయకత్వం లోపల, మనందరి నాయకత్వం లోపల 1 నిమిషం మనం పాటిస్తామని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. జై తెలంగాణ. మీ వచ్చినందరికీ నేను మా తరఫు నుంచి, మా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఆతిథ్యం ఏదైతుందో తీసుకొని పోండి. అక్కడనే మనం జమై మనం వెళ్ళటానికి ఎందుకంటే అక్కడికి 4 గంటలకు చేరాలి. కాబట్టి కేసీఆర్ గారు 4 గంటల టైం ఇచ్చారు. అక్కడ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడనే బస్సు వచ్చి ఆగుతుంది. ఆ బస్సులో మన పేర్లు ఎవరైతే అందరికీ ఫోన్లు చేసి మరొకసారి మేము చెప్పడం జరుగుతుంది. కార్యకర్తలకు వాటర్ సప్లై కానీ ఏ లోటు లేకుండా బస్సులో అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి లోటు కూడా ఉండదు. అన్నీ కూడా మంచిగా అక్కడ తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత కూడా మా పార్టీ తరఫు నుంచి, మా తరఫు నుంచి బాధ్యత ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నేను మరీ కోరుతా ఉన్నారు, మీరు అందరూ కూడా రావాలని. ఎక్కడి చౌరస్తా ఎక్కడితే మనకు ఎందుకంటే రూట్ మ్యాప్ గారు, ఇతర నాయకులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు. ఈరోజు కేసీఆర్ బాబు పిలుపుని అందుకొని ఎల్కతుర్తి సభకు రజతోత్సవ సభ 25 సంవత్సరాలు భారత రాష్ట్రం ఏర్పడి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం కేసీఆర్ బాబు నిర్వహించడం జరిగింది. ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యకర్త కూడా మన వంతుగా బాబు పిలుపు మేరకు వెళ్ళి మనం అక్కడ సభను విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలకు ఆదేశించడం జరిగింది. అందరూ కూడా దయచేసి కార్యకర్తలు మధ్యాహ్నం భోజనం చేసి 2 గంటల వరకు బాబ్జాన్ భాయ్ ఆఫీస్ కాడికి వస్తున్నట్లయితే వాటరు, ఇతర ఉన్న టిఫిన్స్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. కారును బోల్తో ఏదో ఒకటి లేదు, షెడ్యూల్లో లేదు. కానీ బాబ్జాన్ భాయ్తో చెప్పే 2-3 ప్యాకెట్లు తెప్పిద్దాం, గిలాసులు అవన్నీ వగేరే మేము చూసుకుంటాం. మీకు ఇలాంటి లోటు రాకుండా దయచేసి అందరూ కూడా సకాలంలో వచ్చి మళ్ళీ మనం సకాలంలో ఇక్కడ తీసుకొచ్చి పడగొట్టే బాధ్యత మాది. ఫస్ట్ కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, గోదావరికని, మంచిర్యాల, బెల్లంపల్లి మనదే ఫస్ట్ బస్ స్టాండ్ ఉన్నది. ఇది మనదే. ఆ నుంచి మనం ఒక జస్ట్ 1.5 కిలోమీటర్న్నర నడిచినట్లయితే మనకు స్టేడియం వస్తుంది. స్టేడియం కాడికి పోనీయరు కాబట్టి బస్సులో అలౌట్ లేదు. కాబట్టి మనకు మంచి చక్కటి మార్గం ఉన్నది. ఎవరెక్కడ తప్పిపోయినా కూడా మళ్ళీ బస్సులు నిలిపే కాడికి అందరు వచ్చి అక్కడ బస్సులో కూర్చోవాలి.
ఎవరన్నా చేతగాని వాళ్ళు ఉన్నట్టయితే బస్సులో కూర్చున్న అభ్యంతరం లేదు, కానీ ఎవరు కూడా తప్పుకోవద్దని చెప్పని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా మనం కలిసిపోదాం, కలిసి వద్దాం. తర్వాత కేసీఆర్ బాబు యొక్క పిలుపు మేరకు మనం అందరం ఈ సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినా కూడా ఏం చేస్తాన్న ఈ యొక్క కార్యక్రమాలు 6 గ్యారంటీలు అటుకెక్కినాయి. తర్వాత 4,000 రూపాయలు నాశనం అయిపోయినాయి, తులం బంగారం పోయింది, 1,00,000 రూపాయలు పోయినాయి, షాది ముబారక్ పోయింది. ఇవన్నీ పక్కన పెట్టి అడ్డదారుల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలకు తెలియజేయడానికే ఈ యొక్క రజతోత్సవ సభ మరియు ఈ కార్యకర్తలకు తెలియజేయడానికి కార్యకర్తలు విని వల్ల మన గ్రామాలలో కానీ మన డివిజన్లో కానీ తెలియజెప్పుకోవాలని చెప్పని ఈ యొక్క కార్యకర్తల ముఖ్య అంశము. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ. ఇంకొకటి, మన భారతదేశం లోపల ఇలా జరిగినటువంటి ఒక పాకిస్తాన్ ముష్కరులు, అది చాలా బాధాకరమైన విషయం. కానీ ఎన్నటికైనా భారత్లో ఉండే హిందూ ముస్లిం బాయ్ ఎప్పుడు కూడా మేము కలిసే ఉంటాం, మమ్మల్ని ఎవరు వేరు చేయలేరు. ఖబర్దార్ ముష్కర్లారా, సూరజ్ జబ్ తక్ रहेगा जब तक वो एक रहेगा. సూరజ్ చంద్రుడు ఉన్నంత వరకు హిందూ ముస్లిం మేము ఒక్కడిగానే ఉంటాం, మమ్మల్ని ఎవరు కూడా విడిలేరు. కాబట్టి మీరు ఇట్లాంటి తిరిగి పనుల చర్యలు మానుకోవాలని చెప్పని మేమంతా ముక్త గంటలతో హెచ్చరిస్తూ తీర్మానం చేస్తున్నాం. జై హింద్. అరే ముష్కరులారా, పాకిస్తాన్ ముష్కరులారా, మాతోని భారతదేశంతో పెట్టుకుంటే మీరు ప్రపంచ మ్యాప్లో కూడా లేకుండా చేస్తాము. మా యొక్క శక్తిని మీరు తక్కువ అంచనా వేస్తా ఉన్నారు. అడ్డదారిన మా భారతదేశం మీద మీరేదైతే అడ్డదారిన మా అన్నదమ్ములను కాల్చి చంపారో, ఇక ముందు ఇటువంటి చర్యలు చేస్తే మీరు ప్రపంచ మ్యాప్లోనే ఉండలేకపోతారు. కాబట్టి మీ బతికేదో మీరు బతుకుర్రి. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని ఖరాఖండిగా ఖచ్చితంగా అణిచివేయడం జరుగుతుంది. మోడీ గారి నాయకత్వంలో కూడా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి వారికి కూడా మా తరఫు నుంచి మేము మద్దతు తెలుపుతాము. తప్పకుండా భారతదేశం అంతా కూడా ఏకకంఠంతో వారితో వెంటి ఉన్నది. ఇటువంటి డిసిషన్ తీసుకున్నందుకు వారికి కూడా మా తరఫు నుంచి, మా కమిటీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటువంటి ప్రధానమంత్రి మనకు దొరకడు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మేము ఏదైతే మా మీద దాడి చేస్తా ఉన్నారో ఆ దాడికి తగిన గుణపాఠం అతి త్వరలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక ముందు మా యొక్క భారతదేశం మీద కన్ను వేయద్దు అని హెచ్చరిస్తున్నా ఉన్నాము. జై హింద్. జై జై తెలంగాణ. జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కమలాకరణ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. अरे नबे आशा करने कहाँ गया तो डीडी न्यूज़ KNR, प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कार.